ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. చాలా మంది యూట్యూబ్ లో సక్సెస్ అవ్వడం ఎలా, నేను చేసే పనిని ఎవడన్నా చూస్తాడా, కనీసం నాకు ఒక లైక్ అన్న కొడతారా? ఈ మధ్య ఒక వీడియో ట్రోల్ అవుతుంది. మా చుట్టాలు ఎవరు నా వీడియోకి లైక్ కొట్టరు, ఎందుకంటే వీళ్ళు కొట్టే లైక్ తోటి నేను ఎక్కడికో వెళ్ళిపోతాను. కానీ ఇలాంటి డైలాగ్స్, ఇలాంటి కొంత నిరాశపరిచే అంశాలను పక్కన పెట్టి వ్యవసాయం చేసే ఒక కూలి, ఒక యువతి తను చేసే పనులనే సమాజానికి చెప్పాలి, దాంట్లోనే కొంత ఎంజాయ్ చేస్తూ, పనిని ఎంజాయ్ చేస్తూనే ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఈరోజు ఒక యూట్యూబర్ గా ఎదిగింది. నకరేకల్ నియోజకవర్గ పరిధిలోని మర్రూరు గ్రామానికి చెందిన బరిశెట్టి స్వాతి అగ్రికల్చర్. ఆమె ఛానల్ పేరే అది. దాదాపు 3 లక్షల మంది సబ్స్క్రైబర్లకు దగ్గర ఉంది. ఆమె యూట్యూబర్ గా ముందుకొస్తూ తను చేసే పనినే చూపిస్తూ, తన ఫ్యామిలీని చూపిస్తూ యూట్యూబ్ నుంచి కూడా కొంత ఆదాయం సాధిస్తుంది. సో ఆమెతోటే మాట్లాడటానికి వచ్చిన ఈరోజు చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి, అరే నేను వీడియోలు చేస్తే ఎవడన్నా చూస్తారా అబ్బాయి అని. కానీ బరిశెట్టి స్వాతి ఆ వీడియోలు చేసి యూట్యూబర్ గా పేరుగాంచింది. కొద్దిసేపు ఆమెతోటి మాట్లాడదాం. సో మనం ప్రస్తుతం మర్రూరు విలేజ్కి వచ్చినాం. ఇక్కడ ఈ గ్రామాన్ని చూస్తే, ఈ పరిసరాలను చూస్తే ఇక్కడ ఒక యూట్యూబర్ ఉంటుంది అని ఎవరు అనుకోరు. ఒక చిన్న తన తమ్ముడు ఇచ్చిన సలహా మేరకు ఒక చిన్న ఛానల్ స్టార్ట్ చేసి తను చేసే పనులనే ఆ వీడియోల రూపంగా ఒక ఛానల్ పెట్టుకొని ఆ ఛానల్ ద్వారా చెప్పడం విపరీతమైన పాపులారిటీ వచ్చింది. తనే స్వాతి. స్వాతి, ఎట్లున్నావు అమ్మా? బాగుందన్నయ్య. బాగున్నావా? బాగున్నా. ఎప్పుడన్నా అనుకున్నావు అమ్మా ఇట్లా యూట్యూబర్ గా అవుతా? కళలో కూడా అనుకోలేదు. ఇల్లు పని అంతే, ఇక మూడో ప్రపంచం. ఏమేం పనులు చేస్తాను? నేను అన్ని పనులు చేస్తాను. నాటు, పత్తి, వరాలు తీయడం, వరాలు పెట్టడం, మొత్తం మొగోళ్ళు చేసే ప్రతి పని. ఇక మొగోళ్ళ పైన డిపెండ్ కాకుండా ప్రతి పని నేను కష్టపడి చేస్తూనే ఉంటా. ఎప్పటి నుంచి చేస్తున్నావు ఇట్లా పనులు? నా పెళ్ళైన కానించి. పెళ్ళైనా కానీ చేస్తున్నావు. ఏం చదువుకున్నావు స్వాతి? ఇంటర్ కంప్లీట్ అయింది. ఇంటర్ కంప్లీట్ చేసినావు? కంప్లీట్ అయింది. అసలు ఎట్లా వచ్చింది ఆలోచన నీకు ఛానల్ పెట్టుకోవాలి? ఛానల్ తమ్ముడు సోషల్ మీడియాలో ఎక్కువ ఉంటాడు. ఎప్పుడు పని చేస్తావు కదా అక్క, నువ్వు ఇట్లా ఛానల్ పెట్టుకొని పని చేసే పనులు నలుగురికి చూపించు, ఒకవేళ అదృష్టం బాగుంటే మంచిగా లక్ అయ్యి నీకు నెల నెల జీతం పడుతుంది అని తమ్ముడు చెప్పిండు అన్నమాట. వస్తుంది అన్నయ్య. మరి జీతం వస్తున్నాక కూడా ఎందుకు ఈ పని చేస్తున్నావు అన్నయ్య? అది దాని మీద మనం డిపెండ్ కాలేము కదా. యూట్యూబ్ అనేది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో మనకు తెలియదు. మన రెక్కల కష్టం మీద మనం బ్రతికేదే మా ఘనంగా ఉంది. నమ్ముకోవాలి. నన్ను నేను నమ్ముకున్నా, యూట్యూబ్ ని కాదు. నా పనులు నేను చేసుకుంటూ యూట్యూబ్ లో ముందుకెళ్తున్నా అన్నమాట. సో ఇట్లా వీడియోలు చేస్తుంటే సంతృప్తి ఉందా? ఫుల్ హ్యాపీ. తినేటప్పుడు ఏమనిపిస్తుంది ఒక్కోసారి, అరే ఈ నెల నాకు యూట్యూబ్ జీతం ఇచ్చింది, నేను తింటున్నా అనుకుంటావా? మా అమ్మ తర్వాత యూట్యూబ్ నాకు ఇంకొక కన్న తల్లి లాంటిది. ఎందుకంటే చాలా మంది ఇళ్ళకు వస్తారు, కొంతమంది సక్సెస్ గారు. ఆ దేవుడు ఇచ్చిన నాకు ఒక అదృష్టం అన్నమాట. చాలా మంది సక్సెస్ గారు దేవుడు ఇచ్చిన అదృష్టం. నేనైతే డబ్బునే సక్సెస్ అయినా, ఎందుకంటే నాకు ట్రైపాడ్ లేదు, మైక్ లేదు, రింగ్ లైట్ ఏమి లేవు. ఇట్లా నా చెయ్యి ఒక సెల్ఫీ స్టిక్, నా నోరే ఒక మైకు, ఇక పెట్టి మాట్లాడుతూనే ఉంటా, చేస్తూనే ఉంటా షార్ట్స్. ఎట్లా తీస్తూ అంటే నువ్వు ఈ పని చేసుకుంటా ఇప్పుడు ఇట్లా వరం చెప్తున్నా కదా, ఇది అయిపోయింది. ఇట్లా ఇవ్వండి. ఓకే, ఇది నీ సెల్ఫీ స్టిక్ అనుకో. ఇప్పుడు పెట్టుకొని పని చేయి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రైతు బిడ్డ స్వాతి అగ్రికల్చర్. చూసిరా ఫ్రెండ్స్, నేను మొత్తం ఈ వరం తీసిన అని ఈ విధంగా పోస్ట్ చేసుకొని అలా పెడతానమాట. ఏమంటారు స్వాతి, ఇప్పుడు ఎవరన్నా ఇట్లా పని చేస్తుంటే వీడియో తీస్తుంటే మీ వాళ్ళు పనోళ్ళు ఏమంటుంటారు? అన్నయ్య చెప్పాలంటే నన్ను మస్తు ఏడ్పించారు స్టార్టింగ్ లా. మస్తు బాధపడ్డా, అవసరం ఆ వీడియోలు, మాకు ఎందుకు, ఏం పని లేదు అని చాలా మంది చాలా ఎగతాళి చేసిరు. ఏమంటారు? అల్పం గిల్పం అని వేరే తిరిగి మాటలు అనలేదు. ఎందుకంటే కష్టజీవిని కదా, ఫస్ట్ నుంచి కష్టజీవే. అవసరమా, ఎందుకు, మళ్ళా లేని తలకాయ నొప్పి అని అన్నారు. వాళ్ళు అన్నా గానీ నేను వెనకకు పోకుండా మా కుటుంబం నాకు బాగా సపోర్ట్ అన్నమాట. మా మేనమామలైన మా అమ్మమ్మ, మా తాత, మా తమ్ముడు, మా అమ్మ అందరూ నాకు బాగా సపోర్ట్. ఎవరేమనుకున్నా తమ్ముడు ఛానల్ అయితే పెట్టించిండు, అక్కకి ఇట్లా చేయ మంచిగా ఉంటది, వీడియోలు తీ మంచిగా ఉంటది, 4 రూపాయలు వస్తాయి 4 రోజులైనాక అని చెప్పి ఉండొచ్చు. అవును. నీకేమనిపించింది అప్పుడు? వస్తాయి పైసల కోసం అని నిన్ను స్టార్ట్ చేయలేదు. నేను చేసే పని, ఒక రైతు ఎంత కష్టపడుతుండు, ఆ 4 మెతుకులు ఎన్నెళ్ళు కష్టపడితే లోపలికి పోతవి, రైతు పడే కష్టం బాధ తెలియజేయాలని నేను ముందుకు వచ్చిన అన్నయ్య. ఆ దేవుడు నా అందు నుండి నేను ఎలాంటిది ఆశించలేదు కాబట్టి డబ్బున సక్సెస్ అయినా నాకు నెల నెల జీతం పడుతూనే ఉంది.
కష్టజీవులకు ఎప్పుడు కూడా భగవంతుడు ఆశీస్సులు ఉంటాయి, పెద్దల ఆశీస్సులు ఉంటాయి, అవును యూట్యూబ్ ఆశీస్సులు కూడా ఉంటాయి. ఎంతమంది ఉన్నారు ఇప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్? నీ భర్త, ఎంతమంది పిల్లలు? ఒక కొడుకు ఓ బిడ్డ. ఓ కొడుకు ఓ బిడ్డ, ఇంకా అమ్మ తమ్ముడు. అమ్మ తమ్ముడు, మేనమామలు. మేనమామలు, ఇగో మా పండు. మీ పండుతో పాటు ఇంకా 2 లక్షల మంది. 2 లక్షల మంది. 2 లక్షల మంది కుటుంబం అది. నాది పెద్ద కుటుంబం అన్నయ్య. ఎందుకంటే ఒక్క మాట చెప్తా అన్నయ్య, నేను ఎప్పుడు బాధపడేదాన్ని. మా అమ్మ ఇటు నాకు అత్త మామ లేరు కదా, నన్ను ఎవరు లేని ఇంటికి ఇచ్చింది, ఒక్కదాన్ని మస్తు ఫీల్ అయినా. ఇప్పుడు ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చిర్రు. మా అమ్మ మా తమ్ముడే నాకు ఇంత పెద్ద కుటుంబం. కామెంట్లు పెడుతుంటారు కదా, నచ్చిన కామెంట్ ఏంది అసలు చెప్పు? స్వాతి నువ్వు కష్టజీవిరా, నువ్వు రైతు బిడ్డవిరా అని ప్రతిదీ ఇదే కామెంట్ వస్తది. చాలా ఆనందంగా ఉంటది, గర్వంగా ఉంటది. ఎందుకంటే ఇలాంటి కామెంట్స్ అందరికి రావు కదా అన్నయ్య, మొత్తం బ్యాడ్గా వస్తాయి. నాకు మాత్రం చాలా మంచిగా వస్తాయి. సో మొత్తానికి ఒక 2,70,000 మంది ఉన్నారమ్మా ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ అంతా? 40,000 మంది. ఎప్పుడన్నా కలుస్తావా ఈ 2,70,000 మందిని? కలవాలి. వాళ్ళ కామెంట్స్ తోటే నేను వాళ్ళతోటి ఎప్పుడు దగ్గరలో ఉంటున్నా. వాళ్ళకి వాళ్ళు పెట్టే కామెంట్స్ మంచిగా ఉంటాయి. రైతు బిడ్డవి, కష్టజీవి, అక్క చెల్లి, నా కూతురు. నిజంగా చెప్పు, మీ అమ్మ ఏమన్నది ఫస్ట్ వీడియో చేసేటప్పుడు? మా అమ్మ నేను భయపడ్డా, అమ్మ ఉండి భయపడకు, ఏం కాదు ముందుకెళ్ళు, నేను తమ్ముడు సతీష్ మా ఆయన నువ్వు ఉన్నాక నీకు ఎందుకు భయం, ఎవరితో సంబంధం లేదు, మంచిగా చేసుకొని సపోర్ట్ ఇచ్చారు. ఈ డబ్బులు వస్తాయని తెలుసా మీ అమ్మకి? ఇట్లా తెలుసు. నాయన ఏం చేసేది? మా నాన్న చిన్నప్పుడే చనిపోయింది. చిన్నప్పుడే చనిపోయింది. నాన్న కొద్దిగా డ్రింక్ మాస్టర్ అన్నమాట. తాగి ఉన్నది మొత్తం డ్రింక్ మాస్టరా? ఉన్నది మొత్తం. అయితే పని చేద్దాం స్వాతి, నాకు నీ ఇంటర్వ్యూ కంటే చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, చాలా మంది డ్రింక్ మాస్టర్లు ఉండబట్టి చాలా మంది పిల్లలు ఈ రోజు ఇబ్బంది పడుతున్నారు. నువ్వు ఎంత బాధపడి ఉంటావు మీ నాన్న లేకపోవడం వల్ల? అసలు తండ్రి ఉండాలి కంపల్సరీ. ఆడపిల్లకు తండ్రే సగం బలం, ధైర్యం. అయితే మనం పని చేద్దాం, ఈ మా ఇంటర్వ్యూ ఒక భాగం, ఇందులో డ్రింక్ మాస్టర్లు మన ఛానల్ ని బాగా చూస్తుంటారు. తండ్రి లేని పిల్లలు ఎంత బాధపడతారో నువ్వు ఒకసారి చెప్పు. ఫ్రెండ్స్, మీ అందరికి నేను దయచేసి చెప్పే మాట ఒక్కటే, తండ్రి లేకపోతే చాలా నరకంగా ఉంటది. ఎంత నరకం అంటే ఆ నరకం నేను ప్రత్యక్షంగా అనుభవించిన. మీరు దయచేసి తాగకండి. తాగే ముందు మీ పెళ్ళాన్ని పక్కకు పెట్టండి. పెళ్ళాన్ని పక్కకు పెట్టి మీ పిల్లల్ని గుర్తుంచుకొని ఆ తాగుడుకు బానిస కాకుండా పిల్లలతోటి మంచిగా బతకాలనేది నా కోరిక అన్నమాట. ఎందుకంటే మా నాన్న చిన్నప్పుడే చనిపోయిండు. మేము ఎన్ని ఇబ్బందులు పడ్డామో, ఎంత కష్టం పడ్డామో మాకెరక. ఒక పూట తిని ఒక పూట తినక వెళ్ళక మస్తు బాధపడ్డాం. అదే ఈ రోజు మా నాన్న ఉంటే మా జీవితం ఇంకొకలాగా తాగకుండా మంచిగా ఉంటే. లేక మేము చాలా బాధపడ్డాం. మీరు కూడా దయచేసి చెప్తున్నా, ఎవ్వరు తాగకండి. ఇలాంటి బాధ ఎవరు పడతారంటే కేవలం తండ్రి లేని వాళ్ళే బాధపడతారు. ఏదో ప్రమాదంలో చనిపోయిండు, అది అంటే మనం జనరల్ గా తెలంగాణలో వాడి దాశారం రా అంటే అది వేరు. ఆ తాగేటప్పుడు కొంత ఆనందం అనిపించవచ్చు, లేదంటే మత్తులో ఏం ప్రపంచం అర్థం కాకపోవచ్చు. కానీ 3వ తరగతిలో చనిపోయిండు స్వాతి వాళ్ళ ఫాదరు. ఈ రోజు కూడా తండ్రిని తలుసుకొని ఏడుస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ ఉంటే వీళ్ళ జీవితం ఇట్లుండేది కాదు, నేను ఈ పని చేసేదాన్ని కాదు, మంచిగా చదువుకునేదాన్ని, ఇంటర్మీడియట్ తర్వాత ఇంకా చదివేదాన్ని. అలా అనిపిస్తుందమ్మా వేరే వాళ్ళ ఫాదర్స్ వాళ్ళని చదివిపిస్తుంటే? నాన్న ఉంటే నేను కూడా అట్లా ఉందును. అమ్మ ఒక్కటి రెక్కల కష్టం మీద మమ్మల్ని చదివిపించింది అన్నమాట. మాకు వెనక ముందు ఆస్తి పాస్తులు కూడా ఏం లేవు. ఇన్ని బాధలు ఉంటాయి. ఎవరన్నా తాగుబోతులు తండ్రులు ఉంటే ఈ వీడియో చూసినప్పుడు కనీసం స్వాతిని చూసన్నా, ఎందుకంటే ఎప్పుడో 3వ తరగతిలో చనిపోయింది, గుర్తుండకపోవచ్చు వాళ్ళ ఫాదర్ ఎట్లుంటాడు, కానీ ఇప్పుడు కూడా తలుచుకొని ఏడుస్తుందంటే అంత బాధ ఉంటది. సో స్వాతిని ఇంటర్వ్యూ చేయడం కంటే ముందే అనుకున్నా, ఎవరైతే తాగుబోతులు ఈ వీడియోని చూస్తారో ఒక్కలన్నా మారుతారు కదా అనే ఒక చిన్న సంకల్పం. సో స్వాతి, ఇప్పుడు ఇప్పుడు మీ పిల్లలు ఏం చేస్తున్నారు? పండు 6th క్లాస్, ఐషు ఏమో అంగన్వాడి. అప్పుడప్పుడు ఐషుని కూడా పట్టుకొస్తున్నట్టుగా వీడియోలో? అన్నయ్య బాగా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, మంచిగా యాక్టివ్ ఉంటది, బాగా మాట్లాడుతుంది. చిన్న పాప ఐషు అప్పుడప్పుడు వీడియోలలో పట్టుకొస్తుంది. చాలా కేరింతలు. ఐషు తోటి కూడా చాలా మంది వచ్చారు, చాలా మంది ఫాలోవర్స్ వచ్చిరంట. చాలా మంది చాలా మంది ఎప్పుడైనా కామెంట్స్ చేస్తుంటారా? కామెంట్స్ చేస్తారు, తనతో వీడియోస్ చేపి అక్క అంటారు. కానీ ఇక ఐషు నా దగ్గర ఉండదు, అమ్మ వాళ్ళ దగ్గర ఉంటది, అమ్మ దగ్గరనే ఉంటది. ఇక పండున హాస్టల్ వేసిన, నేను పొద్దున్న లేస్తే ఈ పొలం పనులు, కూలి పనులు చేస్తాను అన్నమాట. చాలా మందికి ఒక డౌట్ ఉంటది స్వాతి, నేను వీడియోలు చేస్తాడన్నా చూస్తాడా? చాలా మంది యూట్యూబర్స్ అంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి దానికోసం నువ్వంటే ఖర్చు లేకుండా వీడియో నువ్వే సెల్ఫీ తీసుకొని చేసేసుకుంటావు. కానీ సెల్ఫీ స్టిక్కులు కొనుక్కొని, స్టాండ్స్ కొనుక్కొని, రింగ్ లైట్స్ కొనుక్కొని, ఓ పెద్ద సెటప్ పెట్టుకొని కూడా సక్సెస్ గారు. వాళ్ళకి ఏం చెప్తావు?
తొందరపడొద్దు తొందరపడద్దు ఏది ఉన్నా గానీ ఇప్పుడు మనం యూట్యూబ్ స్టార్ట్ చేస్తే ఈ సెల్ఫీ స్టిక్, రింగ్ లైట్, మైక్, స్టాండ్ ఇవన్నీ అనవసరం. మనం రోజు చేసే విధంగానే వీడియోస్ చేయాలి, పోస్ట్ చేయాలి. రోజు రోజుకు ఫాలోవర్స్ అనే వాళ్ళు పెరుగుతారు. ఒక్కసారి ఎదగాలంటే ఎదగలేం. మన లక్ బాగుండి ఏదన్నా ఒక వీడియో వైరల్ అయితే ఆటోమేటిక్ గా వాళ్ళే ఫాలోవర్స్, వ్యూస్ అన్ని వస్తవి, మన ఛానల్ క్లిక్ అయినట్టే. స్వాతి, ఇప్పుడు నువ్వు నెల మొత్తం ఈ అగ్రికల్చర్ వర్క్ చేస్తే ఎంత వస్తాయమ్మా? నాకు నెలకు 10,000, 9,000, 300 రూపాయలు కాబట్టి కూలి. రెగ్యులర్ గా 30 రోజులు పోతే 9,000 వస్తాయి నాకు. 9,000 వస్తాయి, అది 30 రోజులు పని చేస్తే. అవును. యూట్యూబ్ నుంచి ఎంత వస్తున్నాయి? యూట్యూబ్ నుంచి అది మనం వ్యూస్ బట్టి ఉంటది అన్నయ్య, ఒక్కొక్క నెల ఒక్కొక్క తీరుగా ఉంటది. అంటే దీనికంటే మంచిగా వస్తున్నాయా? మంచిగానే వస్తాయి. నెక్స్ట్ ఏంటి గోల్? ఇంకా నాకు 1,000,000 సబ్స్క్రైబర్స్ అయ్యి గోల్డ్ బటన్ రావాలని పెద్ద నా కోరిక. ఎందుకంటే అన్నయ్య ఇప్పుడు చాలా మంది అగ్రికల్చర్ అని పేరు పెట్టి చేసే పనులు వేరు, కానీ నేను అట్లా కాదు. నాకు చాలా అవకాశాలు వచ్చినవి. నల్గొండ నుంచి ఇట్లా స్టేజ్ తరపున నెలకు 20,000 ఇస్తాం రా అని వచ్చిర్రు అన్నయ్య వాళ్ళు. నేను అక్కడికి పోలేదు. సారీ బిజినెస్ చేసుకోరా, నేను అమౌంట్ కొడతా అని చాలా మంది ఫాలోవర్స్ చెప్పిర్రు. నేను కొట్టలేదు. నాకు వ్యవసాయం అంటే పిచ్చి. నా కష్టమైన నష్టమైన ఇందులోనే పడి నేను చేస్తా. నాకు త్వరగా 1,000,000 సబ్స్క్రైబర్స్ కావాలి, గోల్డ్ బటన్ రావాలి. జనాల దృష్టిలో స్వాతి అగ్రికల్చర్ ఇంత కష్టపడుతుంది, రైతు బిడ్డ అన్న గుర్తింపు వచ్చింది. ఇంకా రావాలని నా కోరిక. ఒక న్యాయబద్ధమైన కోరిక స్వాతి కోరింది. చాలా మందిని అడిగితే నేను బిగ్ బాస్ హౌస్ పోవాలి, లేదంటే బిల్డింగ్ కట్టుకోవాలని అంటారు. కానీ ఇంకా ఈ ఫ్యామిలీ ఏదైతే 2.5 లక్షలు, దాదాపు 3 లక్షలు, 2,70,000 మంది ఉన్నారు. ఇది ఒక 1 మిలియన్ కి పోయి గోల్డ్ బటన్ రావాలనేది ఆ కోరిక. నాకు బెస్ట్ అగ్రికల్చర్ అవార్డు రావాలని నా కోరిక అన్నయ్య. ఇది ఆమె చేసే పనిలో ది బెస్ట్ అనిపించుకోవాలనేది ఆమె కోరిక. సో స్వాతి, ఇప్పుడు మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? డ్రైవింగ్ అన్నయ్య. డ్రైవింగ్ చేస్తాడా? నువ్వు ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఆయన ఏమనేది? ఆయన నన్ను ఏమన్నాడు, తీసుకో అంటాడు. ఎవరు ఏముంది గలను పట్టించుకుంటావు, వాళ్ళు నీకు ఏమన్నా వచ్చి పెడుతురా, నీ పని నువ్వు చేసుకో అని చెప్తాడు. ఇటు అమ్మ సపోర్ట్ ఉంది, తమ్ముడు ఛానల్ పెట్టించిండు, మీ ఆయన సపోర్ట్ ఉంది, మీ ఐష్ సపోర్ట్ కూడా ఉంది. ఐష్ సపోర్ట్ ఉంది, మా ఆడబిడ్డల సపోర్ట్ కూడా. మా ఆడబిడ్డలు కూడా వాళ్ళు వచ్చినా గానీ నాకు వీడియోలో వస్తారు, ముక్కులు తిప్పడం, మూతులు తిప్పడం అలాంటివి ఏమి మంచిగా సపోర్ట్ చేస్తారన్నమాట. మా పెద్ద ఆడబిడ్డది పక్కనే, అక్క అయినా అక్క పిల్లలైనా నాకు మంచిగా సపోర్ట్ చేస్తారు. మంచిగా వాళ్ళందరి సపోర్ట్ తోటే ఈ రోజు స్వాతి బరిశెట్టి అగ్రికల్చర్ అనేట బయటకు తెలిసింది. అవును. ఇంటర్వ్యూలు ఇచ్చే స్థాయికి వచ్చేసింది. తర్వాత గోల్డ్ బటన్ కూడా వచ్చేస్తుంది, ఇబ్బంది లేదు. రావాలి. బెస్ట్ ఎంప్లాయ్, బెస్ట్ అగ్రికల్చర్ అవార్డు రావాలని నా కోరిక. ప్రతి ఒక్కరు బిగ్ బాస్, చీరలు, అది ఇది ప్రమోషన్ లకు వెళ్తారు. నేను ఎక్కడికి పోకుండా చేసే వ్యవసాయం పనే నేను కళ్ళకు కట్టినట్టు జనాలకు చూపిస్తున్నా కదా. నా మీద కొద్దిగా దయదలచి నాకు గోల్డ్ ప్లే బటన్ రావాలి, ఇట్లా బెస్ట్ అగ్రికల్చర్ అని. గోల్డ్ ప్లే బటన్ వచ్చిన దాకా సపోర్ట్ చేయాలని కోరిక. ఇంకా చెయ్యాలి. అది వచ్చినా గానీ వదిలిపెట్టాను. ఈ పనిని అయితే అసలు వదిలిపెట్టాను. పనిని వదిలిపెట్టేది లేదు, యూట్యూబ్ వదిలిపెట్టేది లేదు. అవును, ఈ రెండు కష్టాన్ని నమ్ముకొని నీ ఫ్యామిలీని తీసుకెళ్తున్నావు ముందుకి. సో స్వాతి బరిశెట్టి ఒక చిన్న గ్రామంలో ఉండి అగ్రికల్చర్ వర్క్ చేస్తుంది. ఈమెకు ఎలాంటి ఎక్విప్మెంట్ లేదు, కేవలం ఆమె ఫోన్ ని మాత్రమే ఇలాగా చూపించింది కదా వీడియోలో. జస్ట్ ఫోన్ పట్టుకొని మాత్రమే ఆ చేతితోటి వితౌట్ మైక్, ఆమె నోరే మైక్ అట, జస్ట్ ఇలా పెట్టుకొని ఆమె చేసే పనంతా వీడియో తీసుకోవడం, ఆ వీడియోస్ అప్లోడ్ చేసుకోవడం. సో ఇది వీళ్ళ రెగ్యులర్ వర్క్. కానీ వీళ్ళ కుటుంబం ఎంత ఎదిగిపోయిందంటే వీళ్ళు కేవలం 5-6 ఇంట్లో ఉండేది. వీళ్ళ ఆయన, వీళ్ళ అమ్మ, వీళ్ళ తమ్ముడు, ఈమె, ఐషు, వాళ్ళ అబ్బాయి. వీళ్ళతో పాటు ఇప్పుడు 2,70,000 మంది కుటుంబం తయారైంది. సో ఇది ఒక 1 మిలియన్ అంటే 10 లక్షల మంది యూట్యూబ్ కుటుంబం కావాలనేది ఆమె కోరిక, న్యాయబద్ధమైన కోరిక. ఎందుకంటే జనరల్ గా ఈ ఫీల్డ్ కు సంబంధించిన కోరిక కాకుండా ఏదో ఫిలిం లకు పోవాలి, ఏదో అవకాశాలు రావాలి, ఇలాంటి కోరికలు ఉంటాయి. కానీ స్వాతి చాలా న్యాయబద్ధంగా, అంటే నేను చేసే పనిలో ది బెస్ట్ అనిపించుకోవాలన్నయ్య, సో ఇదే నా కోరిక అని చెప్తుంది. అమ్మ, నువ్వు ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తూ 1 మిలియన్ సబ్స్క్రైబర్లు రావాలని సుమన్ టీవీ తరఫున నీకు అభినందనలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ అన్నయ్య.